టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల తెలిపింది. వైద్య సేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశ్వర రెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్సీను, మిరపకాయ్, దరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకట్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఒక మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ పరిచయం అయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపదడప కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్లుగా గతంలో వెంకటేష్ తెలిపారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండదని వెంకట్ చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటుంది. నటుడు ఫిష్ వెంకట్ మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, రైట్. టాలీవుడ్ మరో నటుడిని కోల్పోయింది. ఫిష్ వెంకట్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ కూడా చికిత్స పొందుతున్నారు. రెగ్యులర్ గా ఆయన డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గత కొంతకాలంగా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన పూర్తిగా కూడా ఎదుటి వారిని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులను కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన టాలీవుడ్ కు దాదాపు 100కు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. అటు నటుడిగా మంచి విలన్ గా పాత్రలు పోషించారు. మరోవైపు హాస్య నటుడిగా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు కీలకమైనటువంటి మంచి చిత్రాల్లో ఆయనకు గుర్తింపు వచ్చినటువంటి చిత్రాల్లో ప్రధానంగా ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనేటటువంటి డైలాగ్ తో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవ రెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్, మిరపకాయ, దరువు, సుప్రీం తదితర సినిమాల్లో ఆయన నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ కీలకమైనటువంటి రోల్స్ చేయకపోయిన ఆయనకు కేటాయించినటువంటి పాత్రను అవలీలగా పండించేటటువంటి నటుడు. అంతేకాకుండా ఆయన తనదైన తెలంగాణ యాసతో ఆయన ఆకట్టుకునేటటువంటి నటన ఆయన సొంతం. ఈ యొక్క ఆయన గత కొంతకాలంగా ఈ యొక్క డయాలసిస్ ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్నారు. ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఈ 2 కిడ్నీల మార్పిడి చేయడానికి వారి వద్ద పూర్తి స్థాయిలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా
ఆదుకోవాలనేది కూడా ఎవరైనా ఆదుకోవాలా అనేది కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫిష్ వెంకట్ ఒక సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నటుడు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి ఆ నటన మీద ఆసక్తి ఉన్నటువంటి నటుడిగా ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తాను నటనా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా 100కు పైగా సినిమాలు చేసినటువంటి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫిష్ వెంకట్ అంటే తెలియనటువంటి సినీ ప్రేక్షకులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. వెంకట్ ప్రధానంగా ఈ యొక్క హాస్య నటుడుగా అలరిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను అలరించారు. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన వృత్తిరీత్యా ఈ చేపల అమ్మడంతో ఆయనకు ఫిష్ వెంకట్ అనేటటువంటి పేరు కూడా క్రమంగా వచ్చింది. అదే పేరును కూడా సినీ రంగంలో కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి ఉంది. సినీ అగ్ర హీరోలతో కూడా ఫిష్ వెంకట్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన 1991లో జంతర్ మంతర్ సినిమాతో అటు సినీ తెరపైకి వెంకట్ తొలిసారిగా నటించేటటువంటి అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా నటన మీద ఆసక్తితో అడపాదడప కొన్ని సినిమాలు చేసి అటు ఆయన వ్యాపారాన్ని కూడా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2002లో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆది సినిమాతో ఫిష్ వెంకట్ కు మంచి గుర్తింపు వచ్చినటువంటి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అయితే తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అంటూ కూడా అనేక ఇంటర్వ్యూల్లో ఫిష్ వెంకట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ పాత్ర తర్వాతనే తనకు అనేక అవకాశాలు వచ్చాయి. సినీ రంగంలో తనకు పునర్జన్మ ఇచ్చింది ఆది సినిమాని అనేటటువంటిది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు దివంగత నటుడు శ్రీహరి కూడా ఎంతో ఫిష్ వెంకట్ ను ఆదరించారు, ప్రోత్సహించారు అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో ఎంతో ఆదరాభిమానాలు ఉండేదని కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబం నిరుపేద కుటుంబంగానే ఉంది. దాదాపు 100కు పైగా చిత్రాలు చేసినప్పటికీ కూడా పెద్దగా ఆర్థికంగా వెనకేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అడపదడప కుటుంబాన్ని పోషించడమే కానీ పెద్దగా సంపాదించింది లేదు. అయితే ఇప్పటికీ నిరుపేద కుటుంబంగానే రామ్నగర్ లోనే ఒక చిన్న నివాసంలో వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. రెగ్యులర్ గా ఆయన అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ బిల్లు కూడా చెల్లించలేనటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉంది. అందువల్ల ఇటీవలనే వారి కుటుంబ సభ్యులు తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.